వెల్కమ్ టు ది సహస్ర కమలం మెడిటేషన్ ఛానల్. ఈరోజు మనం భగవద్గీతలో ఒక మంచి శ్లోకము, అద్భుతమైనటువంటి శ్లోకం, గురువు గారి గురించి, గురువుతో ఎలా ఉండాలి మనం నడవడిక అనేది తెలుసుకుంటాం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. అంటే ఏంటి? ఒక గురువు దగ్గర ఎలా ఉండాలి? తత్ విద్ది ప్రణిపాతేన. తత్విద్ది అంటే తత్ అంటే ఆ విద్య, విద్య అంటే విద్య, జ్ఞానం. ఇక్కడ ఏం చెప్తాడు? ఆత్మజ్ఞానము తెలుసుకోవాల్సినటువంటి శిష్యుడు గురువు దగ్గర ప్రణిపాతేన అంటే ప్రణామాలు చేయాలి. ప్రణిపాతేన ప్రణామాలు చేయాలి. ఎలా ప్రణామం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి. స ప్లస్ అష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలు, 2 చేతులు, 2 కాళ్ళు, మొండెము, తల 6, మనస్సు 7, అన్నిటికన్నా ముఖ్యమైనది అహంకారం. అందరూ తలలు పెడతారు కానీ అహంకారాన్ని వదలరు. గురువు అన్ని గమనిస్తారు. ఎందుకు కాళ్ళు పెట్టరా అంటారు, ఎందుకు చేతులు పెట్టరా అంటారు అంటే మనలో ఆ విద్యని తత్వదర్శినః, ఆ భగవంతుడిని దర్శించినటువంటి గురువు ఆయన. మరి ఆ భగవంతుడిని నీకు చూపించాలంటే అంత సామాన్యమైన విషయమా? అదే బజార్లో దొరికే విషయమా? భగవంతుడిని చూపించాలంటే నీకు ఎంత అహంకారం ఉంది, నీకు ఎంత వినయం ఉంది ఆయన తెలుసుకోలేదని పరీక్ష పెడతాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఉపదేక్షంతి తే జ్ఞానం, ఆయన ఉపదేశిస్తాడు జ్ఞానం. ఏ జ్ఞానము? జ్ఞానిన అంటే ఆయన జ్ఞానం. తత్వదర్శినః తత్వాన్ని దర్శించినటువంటి గురువు ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశించాలంటే నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే నీ అహంకారాన్ని వదులుకొని సవినయంగా గురువుగారు నాకు ఆ తత్వజ్ఞానాన్ని బోధించు స్వామి, గురువార్య నువ్వే నాకు దిక్కు నువ్వు అనుకున్నప్పుడు నీవు ఎప్పుడైతే అలా సిద్ధపడతావో